ఇప్పటికీ బిగ్ బాస్ హౌస్ నుంచి నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా 5వ వారం ఎలిమినేషన్స్ రసవత్తరంగా మారిబోతున్నాయి. హౌస్ మొత్తాన్ని నామినేట్ చేయడంతో వచ్చేవారం ఎంతమంది ఎలిమినేట్ కాబోతున్నారనేది ఆసక్తిగా మారింది. అయితే ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో చాలానే ట్విస్టులు ఇచ్చారు బిగ్ బాస్. నేరుగా హౌస్ మొత్తాన్ని నామినేట్ చేయడమే కాకుండా ఇమ్యూనిటీ కోసం బిగ్ బాస్ హౌస్లో బెడ్డాట ఆడిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ నుంచి 4వ వికెట్ పడింది. సామాన్యుడిగా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి నెగెటివ్ ఇంపాక్ట్తో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు హరీష్. ఆదివారం నాటి ఎపిసోడ్లో హరీష్ని ఇంటి నుంచి పంపించేశారు. ఇక 5వ వికెట్కి నామినేషన్ ప్రక్రియ షురూ అయ్యింది. అయితే ఈ 5వ వారంలో బిగ్ బాస్ నామినేషన్స్ చాలా రంజుగా సాగుతున్నాయి. ప్రతివారం హౌస్లో ఉన్నవాళ్లు ఒకర్నొకరు నామినేట్ చేసుకుంటుండగా ఈ వారం ఇది చదరంగం కాదు, రణరంగం అంటూ నామినేషన్స్ని రణరంగంగా మార్చేశారు. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యులు అంటూ ఇంట్లో వాళ్లందరి పేర్లు చెప్పిన బిగ్ బాస్ ఇంతటితో నామినేషన్ ప్రక్రియ ముగిసింది అంటూ ట్విస్ట్ ఇచ్చారు. హౌస్కి కెప్టెన్గా ఉన్న రాము తప్ప హౌస్లో ఉన్న వాళ్లందర్నీ బిగ్ బాస్ నేరుగా నామినేట్ చేశాడు. దెబ్బకి ఇంట్లో వాళ్లంతా షాక్ అయిపోయారు. ఇది చదరంగం కాదు, రణరంగం అంటే ఇలాగే ఉంటుందని హౌస్లో వాళ్లంతా అల్లాడిపోయారు. ఫ్లోరా షైనీని హోస్ట్ డైరెక్ట్గా నామినేట్ చేశారు కాబట్టి ఆమె ముందే నామినేషన్లోకి వచ్చింది. అయితే నామినేషన్స్ ప్రక్రియ ముగియడంతో ఆ నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ పొందడం కోసం బెడ్ టాస్క్ ఇచ్చారు. ఇందులో నామినేట్ అయిన సభ్యులంతా బెడ్ పైకి ఎక్కి ఒక్కొక్కర్ని కింది తోసి పారదొబ్బాలని టాస్క్ ఇచ్చారు. ఇందులో చివరికి ఎవరు మిగిలితే వాళ్లకి ఇమ్యూనిటీ లభిస్తుందని చెప్పారు బిగ్ బాస్. మొదటిగా గోల్డెన్ స్టార్ ఉన్న ఇమ్మాన్యుయల్ని ఫస్ట్ టార్గెట్ చేశారు. ఇక గత వారం తనని నమ్మించి మోసం చేసిన రీతూని బెడ్ పై నుంచి తీసి పారేశాడు కళ్యాణ్. ఆ తరువాత సంజనాని కూడా ఈడ్చిపారేశారు. ఇక దివ్య నిఖితని టార్గెట్ చేయడంతో ఆమె తిరగబడింది. ఏం పాయింట్ ఉందని నన్ను తీస్తున్నారు? ఒక్కడికి ధైర్యం లేదు. మీ ఫ్రెండ్షిప్లు పోతాయ్, మీ బాడింగ్లు పోతాయ్ అని నోటికి పని చెప్పింది దివ్య. దాంతో దమ్ము శ్రీజ. ధైర్యం, దమ్ము అని మాట్లాడకు, భరణిగారు కూడా రాలేదు అంటే ఫ్రెండ్షిప్నా అంటూ పాయింట్లు లాగింది. దాంతో నిన్ను అన్నానా, నేను అంటూ కౌంటర్ ఇచ్చింది దివ్య. ఇక ఇద్దరికీ గట్టిగానే గొడవ అయింది. ఆ తరువాత ధమాల్, పవన్, భరణి ఇద్దరూ పోటీపడగా ధమాల్, భరణి ఇద్దరూ కింద పడిపోయారు. అయితే ఫ్లోరా షైనీ ధమాల్, పవన్ని తప్పించింది. కానీ వీడియోలో మాత్రం భరణి ముందు పడినట్టుగా కనిపించింది. మొత్తంగా ఈ నామినేషన్, ఇమ్యూనిటీ ప్రక్రియ అయితే ఇంట్రెస్టింగ్గా సాగింది.